వాగీశాద్యా సుమనస సర్వార్థానాం ఉపక్రమే యం నత్వా కృత్యాస్యు తం నమామి గజాననం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. పవిత్రమైన గోదావరి తీరంలో రాజమహేంద్రవరం సాంస్కృతిక రాజధానిగా ప్రసిద్ధిగాంచింది. ఈ నగర వైభవం, పురాతనమైన చరిత్ర ఇవన్నీ కూడా లోకోత్తరంగా ఉన్నప్పటికీ మా తాతల నేతలు నాకేదాన్ని కంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ నగరం దానిలోకి వైభవం ఏంటి, ఈ నగరం యొక్క కీర్తి ప్రతిష్టలు కాపాడడానికి ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు ఏమిటి అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఆ నేపథ్యంలో గోదావరి తీరంలో సీతారామ అగ్రహారంలో దత్తాత్రేయ వేద విద్యా గురుకులం అనే ఒక సంస్థ సుమారు 25 సంవత్సరాల క్రితం ఆరంభింపబడి ఇప్పుడు లలితోత్సవాలు చేసుకునే స్థాయిలో ఉన్నటువంటి సంస్థ ఈ ఊరి గౌరవానికి గొప్ప తర్పణంలాగా నిలుస్తోంది. ఈ ఊరు వేదశాస్త్ర పండితులకి, కవులకి, కళాకారులకి, రాజకీయవేత్తలకి, స్వాతంత్ర్య సమరయోధులకి అందరికీ నెలవు. రాజమండ్రి అనేసరికల్లా సాంస్కృతికంగా గొప్ప ప్రసిద్ధిగాంచింది. అలాంటి సంస్కృతి సంప్రదాయాలకి పెద్దపీట వేసే విధంగా ఈ ఊళ్ళో దత్తాత్రేయ వేద విద్యా గురుకులం చాలా వైభవంగా సాగుతోంది. దానికి వ్యవస్థాపకుడైనటువంటి బ్రహ్మశ్రీ వేదమూర్తులు గురపల్లి సీతారామచంద్ర గణపాఠి గారు వైదిక రంగంలో సర్వ ప్రసిద్ధులు, భారతాత్మ అవార్డు గ్రహీత. ఆయన ఈ కృషి ఫలితంగా అనేక మంది వదాన్యుడైనటువంటి ఆస్తిక మహాజనుల యొక్క సహాయ సహకారాలతో ఈ వేద విద్యా గురుకులం చాలా వైభవంగా సాగుతుంది. భారతీయ సనాతన ధర్మం వేదము వైదిక ధర్మం అని. వేదమే లేకపోతే ధర్మానికి నిలవలేదు. ధర్మం అనే మాటకి అర్థం ఏంటి అంటే వేదం చెప్పింది అనే అర్థం. వేదము చేత చెప్పబడినది మాత్రమే ధర్మం అవుతుంది. తోచిందల్లా ధర్మం కాదు. ధర్మమే జగత్తుకి అంతటికీ రక్షణ. ధర్మో విశ్వస్సు జగత అనే మాట మనం వింటూ ఉంటాం. అలాగే ధర్మ రక్షత రక్షిత అనే మాట వింటూ ఉంటాం. ఈ ధర్మం నిలబడాలి అంటే వేదం నిలబడాలి. ఎంతమంది అవతార పురుషులు ఆవిర్భవించిన భగవత్పాద శంకరాచార్యుల వారు కూడా అవతారం చేయడానికి ముందు ఏంటి అన్నారు అంటే ఖండంత్రయాత్మకే వేదే ప్రోత్సతే స్యాత్ నిరోధం. వేదం రక్షింపబడితే ఈ జగత్తుకు రక్షణ ఏర్పడుతుంది అనేటువంటి మాటలు చాలా ప్రధానమైనటువంటి శాస్త్రీయ గ్రంథాలు అన్నిటిలోనూ మనకు కనిపిస్తాయి. అటువంటి వేదం ఎంత గొప్పది అని చెప్పడానికి మనం సరిపోం. వేదం చెప్పడానికి, వేదం యొక్క గొప్పతనం చెప్పడం వేదంలోనే ఉంది. స్వాధ్యాయ బ్రాహ్మణం అనేటువంటి ఒక అధ్యాయంలో వేదం యొక్క మహత్వం అంతా కూడా వేదమే వర్ణించింది. అపౌరుషేయం, అనాది అయినటువంటి వేదం ప్రమాణ మూర్ధన్యం. అన్ని ప్రమాణాలకి కూడా గొప్పది, శిరస్థానీయంగా ఉన్నటువంటిది. వేదాన్ని రాజుగా వర్ణిస్తారు మన వాళ్ళందరూ. ప్రభు సామ్రాజ్యానికి చక్రవర్తి ఎలాంటివో వేదం అలాంటిది. అటువంటి వేదాన్ని రక్షించడానికే అనేక దర్శనాలు, శాస్త్రాలు, రంగాలు, ఇతిహాస పురాణాలు, కావ్య నాటకాలు ఇవన్నీ కూడా దాన్ని ప్రోత్సహించడానికి, దాన్ని ప్రచారం చేయడానికే వచ్చాయి. కాబట్టి వేద ధర్మాన్ని ప్రచారం చేయడం, దాన్ని పరిరక్షించడం, భవిష్యత్ తరాలకి అందించడం సనాతనమైనటువంటి ధర్మాన్ని అనుసరించే వాళ్ళ యొక్క కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ 25 సంవత్సరాల క్రితం ఈ దత్తాత్రేయ వేద విద్యా గురుకులం ఆరంభింపబడింది. కీర్తిశేషుడు బ్రహ్మశ్రీ ములపల్లి ఆంజనేయ గణపాఠి గారి పుత్రుడు, శ్రీ దత్తాత్రేయ వేద విద్యా గురుకులం వ్యవస్థాపకుడు సీతారామచంద్ర గణపాఠి గారు ఘనాంతం వేదాధ్యయనంతో పాటుగా వేద భాష్యం చదువుకుంటున్నారు. సనాతన ధర్మాన్ని అనుష్ఠానంలో పెట్టినటువంటి విభాసకులు, దత్త భక్తులు. దత్తాత్రేయ అనుగ్రహంతో ఆ సంస్థ అనేక మంది జగద్గురువుల చేత సందర్శింపబడి అందరి యొక్క అనుగ్రహ ఆశీస్సులు పొంది వైభవంగా సాగుతోంది. వేరే పాఠశాల పెట్టడం వేరు. పాఠశాల పెట్టిన తర్వాత ఆ పాఠశాలలో ఎంతమంది తయారయ్యారు, ఎంతమంది పండితులు తయారయ్యారు అనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి అంశంగా ఉంటుంది. దానికి మనకు సంతోషించదగినటువంటి విషయం ఏంటంటే ఒక సంస్థ రజతోత్సవం చేసుకునే సమయంలో, భద్రాద్రి వేద విద్యా గురుకులం రజతోత్సవాలు చేసుకునే సమయంలో ఆ సంస్థలోనే అధ్యయనం చేసి సుప్రసిద్ధంగా పండితులుగా తీర్చిదిద్దబడినటువంటి విద్వాంసులు, ఘనపాఠుల చేత సంపూర్ణ ఘనపారాయణం చేయించడం అనేటువంటిది ఒక ఉత్కృష్టమైన కార్యక్రమం. ఆ ఘనపారాయణం గురించి కూడా ఒక మాటలో మాట్లాడుకోవాలి. సమాజానికి ఇవాళ మనం వేదాధ్యయనం చేసే వాళ్ళే విలవమైపోయారు, తక్కువైపోయారు. ఆ వేదంలో అంటే ఘనం అంటే ఏమిటి, క్రమం అంటే ఏమిటి అనేటువంటి పరిస్థితి వచ్చింది.
అటువంటి సందర్భంలో వేదం మంత్ర బ్రాహ్మణాత్మకంగా ఉంటుంది. దాన్ని పరిరక్షించడానికి వికృతి పాఠాలు అని ఉంటాయి. పదం, క్రమం, శిఖ, భయం, రేఖ, జట, ఘనం ఇలాంటివన్నీ కూడా వికృతి పాఠాల్లో ఉన్నాయి. వాళ్ళ అన్నిటిలోకి కూడా అత్యుత్తమమైన వికృతి పాఠం కనపాలి. మనం ఇవాళ సమాజంలో కూడా ఒక మాట అంటూ ఉంటాం, ఏదైనా ఒక రంగంలో చాలా గొప్పవారు మంచి స్థాయిలో ఉన్నాడు అంటే ఆయన దానిలో ఘనపాఠి అండి అంటే. అంటే ఘనపాఠి అంటే ఆ రంగంలో అంతకంటే పెద్దవాళ్ళు లేడు అనే పరిస్థితుల్లో ఆ కీర్తిని పొందిన వాళ్ళకి ఘనపాఠి అని అంటూ ఉంటారు. అలాంటి ఘనపాఠులు సంపూర్ణ ఘనపాఠం చేయడం అది చాలా విశిష్టమైన కార్యక్రమం. ఒకసారి వేదాధ్యయనం చేస్తే ఎంత ఫలితమో ఆ ఘనపాఠం చేస్తే అది కొన్ని వేల రెట్లు ఎక్కువ ఫలితం వస్తూ ఉంటుంది. సంపూర్ణమైనటువంటి ఘనపాఠం చేయడం చాలా ప్రతిభావంతులైనటువంటి వాళ్ళకే సాధ్యం. ఎందుకంటే సుమారు 30 రోజుల పాటు ఇప్పుడు ఈ ఘనపాఠం ఆషాఢ శుద్ధ తదియ నుంచి శ్రావణ శుద్ధ తదియ వరకు, అంటే మనం అనుకునే ప్రకారం మన ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం 28/6/25 నుండి 27/7/25 వరకు సుమారు నెలలు, అంటే ఒక 30 రోజుల పాటు సంపూర్ణ ఘనపారాయణం జరుగుతుంది. నాకుండే ఆనందం ఏంటంటే మా చిన్నతనంలో మా ఆయన గారు చేయించారు. రాజమండ్రి మార్కండేయేశ్వర స్వామి వారి దేవస్థానంలో అప్పుడు ఆర్థిక పరిస్థితులు, అప్పుడు సామాజిక పరిస్థితులు బట్టి 4 వేద పండితులతోటే సంపూర్ణ ఘనపారాయణం జరిగింది. ఇవాళ అభివృద్ధి దశలో మనం నడుస్తున్నాం కనుక 4 కాకపోతే 4 సుమారు 16 మందికి తక్కువ కాకుండా ఘనపాఠులు ఈ వేద సంపూర్ణ ఘనస్వస్తిలో పాల్పంచుకోవడం చాలా అదృష్టం. తత్రాపి మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే ఈ ఘనస్వస్తిలో పాల్గొనే పండితులు అందరూ దత్తాత్రేయ వేద విద్యా గురుకులంలో తయారైన విద్వాంసులు అవ్వడం చాలా విశేషం. ఒక సంస్థ రజతోత్సవం సాధించుకుంటోంది అంటే దాని ప్రొడక్షన్ అంటాం కదా, దానిలో తయారైనటువంటి సంఖ్య ఎంతమంది పండితులు తయారయ్యారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆ కోణంలో కూడా ఇది ఉత్కృష్టమైన కార్యక్రమం. రెండోది, ఆ వ్యవస్థాపకుల షష్ఠ్యజ్ఞ పూర్తి మహోత్సవం కూడా ఈ సందర్భంలోనే కలుస్తాం. ఆ గురుకులం తాలూకు రజతోత్సవాలు వేడుకలు, అదే రకంగా గురుకులం వ్యవస్థాపకులైన సీతారామచంద్ర గణపాటి గారికి ఉగ్రరథ శాంతి అంటే షష్ఠ్యజ్ఞ పూర్తి సంవత్సరం కూడా ఇప్పుడే అవుతోంది. ఈ రెండింటినీ పురస్కరించుకుని అక్కడ తయారైనటువంటి విద్వాంసులు ఆ గురుకులం యొక్క శిష్యులుగా గురుకులం అందు ఉండేటువంటి భక్తి ప్రబోధంతో ఈ పెద్ద కార్యక్రమాన్ని తలపెట్టారు. చాలా వ్యయ ప్రయాసంతో కూడిన కార్యక్రమం. ఘనపాఠం అంటే ఒక్కొక్క పదాన్ని సుమారు 12-13 సార్లు ఆవృత్తి చెంది కార్యక్రమంలో నడుస్తూ ఉంటుంది. పై పదంతో అసలువే కష్టం. అలాంటిదప్పుడు ఇన్ని పదాలని ఏకరూపర్థం అనేది ధారణ చేయడం అనేది చాలా కష్టసాధ్యమైన విషయం. వికృతి పాఠంలో నేర్పు వస్తే మొత్తం వేదం అంతా కూడా రక్షింపబడుతుంది. వేదాన్ని రక్షించడం కోసమే ఈ వికృతి పాఠాలన్నీ తయారయ్యాయి. దానిలో ఉత్తమోత్తమైన వికృతి పాఠం ఘనపాఠం కనుక ఆ ఘనపాఠంలో ఆరితేరినటువంటి విద్వాంసుల చేత సంపూర్ణ ఘనస్వస్తి అనేటువంటి కార్యక్రమం లోగడ జటాపారాయణం ఈ దత్తాత్రేయ వేద విద్యా గురుకులంలో జరిగింది. అనేక పర్యాయాలు క్రమస్వస్థలు, సంహితాపారాయణలు, మూలపారాయణలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇది విశిష్టమైన కార్యక్రమం. మన రాజమండ్రిలో నాకు తెలిసినంత కాలం ఆయన గారు చిన్నప్పుడు ఎప్పుడో 57-58 సంవత్సరాల్లో చేసినవి తప్ప మరి ఇక్కడ రాజమండ్రిలో జరిగిన దాఖలాలు లేవు. ఇతరత్ర హైదరాబాద్ కానీ లేకపోతే కొందరిలో కానీ రకరకాలైన ప్రదేశాల్లో ఘనపారాయణలు జరుగుతున్నాయి. కానీ ఈ ఊరికి ఆ లోపం లేకుండా మళ్ళీ ఈ తరంలో ఉన్న వాళ్ళకందరికీ కూడా ఈ ఘనపారాయణం తాలూకు విశిష్టతని చూపించడం కోసం ఈ మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం మనందరికీ చాలా సంతోషకరమైన విషయం. వేదం అనేటువంటిది ఎంత గొప్పది అంటే మానవ లోకంలో ఎవరెవరు ఏ కోరిక కోరినా దానికి అందరికీ కూడా వేదంతో పరిష్కారం జరుగుతుంది. నయ్యం కామయతే కామం తం వేదేన సాధయే అనేటువంటి మాట ఉంది. ఇంకా వేద పారాయణం చేసినటువంటి వాళ్ళకి బ్రాహ్మణేభ్యో దివేది నమస్కుర్యాత్ వేదవేత్తలైనటువంటి బ్రాహ్మణులకి ప్రతిరోజు నమస్కారం చేయాలి అని కూడా శాస్త్రం చెప్తాం. ఏదైనా ఒక దానం చేస్తే ఎవరికి చేయాలి అంటే వేద వివేకలు దత్తం అని వేదవేత్తలకు చేసిందే దానం అవుతుంది అనే మాట వేదం యొక్క గొప్పతనం చాలా చోట్ల చెప్పింది. వేదంలోనే ఒక మాట చెప్పి బ్రహ్మ ఏకత్వ దేవతలను కూడా పవిత్రం చేసేటువంటి శక్తి సామర్థ్యాలు వేదానికి ఉన్నాయి. దానిలో ఎటువంటి దోషాలకి ప్రవేశమే లేదు. వేదం నిత్య నిర్దిష్టము, అపౌషేయము, స్వతఃప్రమాణము అనేటువంటి విధాలుగా వేదం యొక్క గొప్పతనం అనేక శాస్త్రాల్లో మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇదే సందర్భంలో వేదం యొక్క గొప్పతనం ఏమిటి? శ్రీమద్ రామాయణం వేదమే ఈ రూపంలో వచ్చింది అనే మాట కూడా మనం వింటూ ఉంటాం. రామాయణం యొక్క గొప్పతనం
అలాగే భారతం పంచమో వేద అని భారతాన్ని కూడా 5వ వేదము అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటాం. అంటే మనకి కావలసినటువంటి సమాచారాన్ని అంతటిని ప్రామాణికంగా అందించే వాంగ్మయం ఏదైనా ఉంది అంటే అది వేదమే. తక్మావన్నీ వేద మూలకములుగా ప్రమాణం. వేదం స్వతసిద్ధంగా ప్రమాణం. స్మృతి గ్రంథాల్లో వేదాన్ని అనుసరించి వేద అవిరుద్ధంగా చెప్పిన స్మృతి గ్రంథాలు ప్రమాణం. అంటే మొత్తం మీద ప్రామాణికమైన జీవన విధానాన్ని తెలియజేయడానికి, ఐహిక ఆముష్టిక శ్రేయస్సులు మనందరికీ కల్పించడానికి, మానవ లోకం సర్వదా ఉత్కృష్టంగా ఉండడానికి, జగత్ కళ్యాణానికి కూడా వేదం మనకి ఉపయోగపడుతుంది. అటువంటి వేదాల్లో ఘనపాఠం అనేది సర్వోత్తమమైనది. అటువంటి ఘనపారాయణం చెవులారా విని ధరించి మనందరం కృతార్థులం కావాలి. అందరికీ ఇది ఒక గొప్ప అవకాశం. ఊరు గౌరవం వేద పాఠశాలతో ముడిపడి ఉంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. భాగ్యనగరంలో వేద పాఠశాల ఉంది, మన ఊళ్ళో అది లేదు అనే మాట కాకుండా మన ఊళ్ళో కూడా 10 సంవత్సరాలుగా వేద పాఠశాల నిర్విఘ్నంగా వైభవంగా సాగుతుంది. దానిలో మంచి మంచి కార్యక్రమాలు జరిగాయి. దానిలో సంపూర్ణ రామాయణ ప్రవచనం జరిగింది, సంపూర్ణ భాగవత ప్రవచనాలు జరుగుతాయి. అనేక మంది పెద్దలు సమవేదం షణ్ముఖ శర్మ గారు లాంటి వారు అక్కడికి వచ్చి ప్రవచనాలు చేస్తారు. ఈ సంవత్సరం రజతోత్సవ సంవత్సరంగా అనేకములైన విశిష్ట కార్యక్రమాలకి స్థానం కల్పించి ఈ దత్తాత్రేయ వేద విద్యా గురుకులం రజతోత్సవాల కార్యక్రమాలన్నీ వైభవంగా జరగాలని కంచి పీఠాధిపతులు, శృంగేరి గురువులు, విశిష్టమైనటువంటి ధర్మాచార్యులు అందరితో పాటు ఆ పీఠంలో అర్చింపబడేటువంటి గాయత్రి మాత, శంకరాచార్య స్వామి వారు, దత్తాత్రేయ స్వామి వారు విశేషంగా అనుగ్రహించాలని, ఈ కార్యక్రమం నిరంతరంగా సాగాలని, ఈ వేద ధర్మ ప్రచారంలో మనం అందరము కూడా కృతార్థులం కావాలని కూడా మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమం అందరి సహాయ సహకారాలతో పరిపూర్ణంగా విజయవంతం అవుతుందని ఆశిస్తూ వేద పురుషుడికి నమస్కారం. స్వస్తి ప్రజాభ్య.